హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉమాదేవి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. మనమైతే ఇప్పుడు శ్రీకాళహస్తి గురించి తెలుసుకుందాం. మేమైతే ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి కాళహస్తికి వెళ్తున్నామండి. శ్రీ అనగా సాలేడు, కాళ అనగా సర్పము, హస్తి అనగా ఏనుగు. ఈ 3 ఇక్కడున్న శివలింగానికి పూజ చేయడం వల్ల శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. ఈ శ్రీకాళహస్తి పంచభూతలింగాలలో ఒకటి. ఏ ఆలయమైనా గ్రహణ సమయంలో మూసివేస్తారు. ఈ కాళహస్తి ఆలయం అనేది గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. అంటే 365 రోజులు తెరిచే ఉంటుంది. జాతకంలో రాహుకేతు శనీశ్వరుని ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, మనకు ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వటం, ఆరోగ్య సమస్యలు, పనిలో ఒత్తిడి, వీటన్నిటికీ ఒకటే పరిష్కారం రాహుకేతు పూజ. రాహుకేతు పూజకు టికెట్ 500 నుంచి 5000 వరకు ఉంటుందండి. టికెట్ కాస్ట్ని బట్టి మండపాలు మారుతూ ఉంటాయండి. పూజ అయితే అందరికీ ఒకటేను. ఒక టికెట్ మీద భార్యాభర్త ఇద్దరు వెళ్ళవచ్చండి. మీకు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి పూజ చేయించుకోవచ్చు. మరి పెద్ద పిల్లలైతే వాళ్ళకి సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. టికెట్తో పాటు రాహుకేతు పూజకు కావాల్సిన సామాగ్రి దేవస్థానం వారే ఇస్తారండి. మనం ఇంటి దగ్గర నుంచి ఏమీ తీసుకెళ్ళనవసరం లేదు. ఒక కొబ్బరికాయ, 2 నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, 2 ప్యాకెట్ల ధాన్యము, 2 నాగపడిగలు, 2 వస్త్రాలు, పువ్వులు ఉంటాయండి. ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం. నలుపు, ఎరుపు వస్త్రముల మీద ధాన్యము పోసి రాహుకేతుల్ని వాటి మీద ఉంచి నాగపడిగలకి తగిలేలాగా నిమ్మకాయలు ఉంచాలి. సర్పాలు మన వైపు వచ్చేలా పెట్టుకొని ఆ రాహుకేతులకు మధ్యలో ఆకు వక్కలు ఉంచాలి. కొబ్బరికాయ కొట్టి రాహుకేతులకి ఎదురుగా ఉంచాలి. పసుపు, కుంకుమ కలిపి రాహుకేతులకు బొట్లు పెట్టి పూలతో, పసుపు, కుంకుమలతో పూజ చేయాలి. ఇంకా పూజారి గారు మైక్లో చెప్తారు. ఈ పూజ అరగంట పాటు ఉంటుంది. పూజ అయిన తర్వాత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న తర్వాత మనకిచ్చిన రాహుకేతులని మన తల చుట్టూ 3 సార్లు దృష్టి తీసుకుని ఉండిలో వేయాలి. గుడి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం అలాంటివి చేయకూడదు. చుట్టాలింటికి వెళ్ళడం కానీ, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడం అలాంటివి చేయకూడదండి. గుడికైతే వెళ్ళొచ్చండి. రాహుకేతు పూజ చేయించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. మేము 6 సంవత్సరాల నుంచి మా పిల్లలతో పాటు చేయించుకుంటున్నాము. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీకాళహస్తి గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మరో వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.